హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే మనం పూజా సామాగ్రిని ఎప్పుడు శుభ్రం చేయాలి, ఏ రోజు శుభ్రం చేస్తే మంచిదో, ఏ రోజు శుభ్రం చేయకూడదో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి. మనం పూజా సామాగ్రి నేనైతే ప్రతి వారం క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడు పని ఒత్తిడి వల్ల ఇప్పుడు 10 డేస్ అయితే అయిపోయింది నేను పూజా సామాగ్రి క్లీన్ చేసి. ఆ 10 డేస్లోనే దేవుడి ఫోటోలంతా చాలా దుమ్ముగా అయితే మారిపోతాయి. అందువల్ల అయితే ఈరోజు క్లీన్ చేసుకున్నానండి. ఈరోజు శనివారం, ప్రతి శనివారము కానీ సోమవారం కానీ అయితే నేను పూజా సామాగ్రి క్లీన్ ఎందువల్ల అంటే మంగళవారము, బుధవారము, శుక్రవారము, ఆదివారము ఈ 4 రోజులు అమ్మవారు వచ్చి దీపాన్ని ఆశ్రయించుకుని ఉంటారంట. అందువల్ల ఆ రోజు మనం దీపాలను అయితే క్లీన్ చేయకూడదు. ఇంతకుముందు నాకు తెలియకుండా నేనైతే బుధవారం అయితే దీపాలను అయితే క్లీన్ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేను తెలుసుకున్న తర్వాత సోమవారం కానీ వీలును బట్టి శనివారం కానీ అయితే క్లీన్ చేసుకునేదాన్ని. శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టుకునేదాన్ని. ఉదయాన్నే లేచి క్లీన్ చేసుకునేది కష్టం కాబట్టి సోమవారం అయితే క్లీన్ చేసుకునేదాన్ని. అలా సోమవారం వీలు పడినప్పుడు శనివారం అయితే క్లీన్ చేసేది పెట్టుకునేదాన్ని. ఈరోజు శనివారం త్రయోదశి, మాస శివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి శివుణ్ణి, వెంకటేశ్వర పెరుమాల్ని, సత్యనారాయణ స్వామిని అంతా బాగా దుమ్మంతా క్లీన్ చేసి వాళ్ళకి మనం పెట్టే బొట్టులో అయితే సెంటు కానీ, పచ్చకర్పూరం కానీ, జవ్వాది పౌడర్ కానీ వేసి ఈ బొట్టు సమర్పించినామంటే మన ఇల్లు ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వామివారికి సుగంధ ద్రవ్యాలు అలంకరించినంత ఆ స్వామివారు సంతోషపడతారు. చెట్లోనే పూసిన మందారాలు అయితే పూసినాయి. మళ్ళీ తులసి దళాలు కూడా అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామికి అయితే పూజకైతే సమర్పించి హారతి అయితే ఇచ్చుకున్నాను. ప్రతి శనివారం నేనైతే పూజ చేసుకుని స్వామివారికి మన చేతిలో ఉన్న 1 రూపాయి అయినా సరే, 5 రూపాయలైనా సరే ఆయన ఉండిలో అయితే సమర్పిస్తే మనకు చాలా మంచిది. ఇక్కడ 100 రూపాయలు పెట్టినాను చూడు, ఆ 100 రూపాయలు ఏంటంటే మాకు నెల శాలరీలో వచ్చిన డబ్బులో నుంచి నేను 100 రూపాయలు తీసైతే భగవంతుడికి సమర్పిస్తాను. ఆ సమర్పించిన డబ్బు నేనేం చేస్తానంటే స్వామివారికి కులదైవంకైతే ఆయనకి పూజకైతే వినియోగిస్తాను. అట్లా లేదురా అంటే స్వామివారికి హారతి కర్పూరం, ఆయన స్వామివారికి కావాల్సిన వస్తువులు అయితే తెచ్చి కొనుక్కుంటాను. లేకపోతే స్వామివారి గుడికి వెళ్ళడానికి మనకు అవసరమైన డబ్బు అయితే వినియోగించుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఇచ్చి హారతి ఇచ్చి అయితే స్వామివారికి అయితే పూజ అయితే చేసుకునేసినాను. ప్రతి శనివారం ఈ విధంగా శుభ్రం చేసుకోవడం వల్ల మనకున్న శని దోషాలు తొలగిపోతాయి. ఆ శ్రీ లక్ష్మీనారాయణల అనుగ్రహం అయితే కలుగుతుంది. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు